ఇవాళ పెరిగిన టెక్నాలజీని ఉపయోగించుకొని తమకున్న అనుభవాన్ని రంగరించుకొని ఇండిపెండెంట్ జర్నలిస్టుగా ముందుకు వెళ్ళాలన్న నేపథ్యంలో యూట్యూబ్లో ఛానల్ ఏర్పాటు చేసుకొని, అంటే డిజిటల్ మీడియాలో తమకంటూ ఒక న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్న జర్నలిస్టులకు వీక్షకుల నుంచి, ప్రజల నుంచి లభిస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో ముఖ్యంగా మన మదన్ న్యూస్ ఛానల్ వీక్షకులకు, సబ్స్క్రైబర్లకు ధన్యవాదాలు చేస్తూ ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పీడిఎఫ్లతో పోల్చితే ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా డిజిటల్ మీడియా దూసుకు వెళుతోందంటే అతిశయోక్తి కాదు. ఆ నేపథ్యంలోనే ఇవాళ దిగ్గజాలనుకుంటున్న ఎలక్ట్రానిక్ మీడియాలు కూడా తమకు సంబంధించిన యూట్యూబ్ ఛానళ్లను కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ప్రతిపక్ష నేతలైనా, ముఖ్యమంత్రులైనా, దేశ ప్రధానమంత్రుల స్థాయి వరకు కూడా రాజకీయ నాయకులు ఇవాళ డిజిటల్ మీడియాకి ఇస్తున్న ప్రాధాన్యం ఈ నేపథ్యంలోనే చెప్పుకోవచ్చు. ఒక అంశం జరిగినప్పుడు ఆ డిజిటల్ మీడియా, ఆ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు నిర్వహించేదాన్ని బట్టి అది ప్రింట్ మీడియాలో వచ్చేసరికి, ఎలక్ట్రానిక్ మీడియాలో, పీడిఎఫ్లలో వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్లో రావడం, వేలాది మంది, కొండకొచ్చో లక్షలాదిగా వీక్షకులు వీక్షిస్తున్నారంటే డిజిటల్ మీడియా యొక్క ప్రాధాన్యత ఈ సందర్భంగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా స్ట్రైట్ టు ది పాయింట్ వస్తే ఈ మధ్యకాలంలో మన మదన్ న్యూస్ ఛానల్ను మనం గమనిస్తే మీ నుంచి లభిస్తున్న ఆదరణకు ముందుగా ధన్యవాదాలు. అలాగే ఇంకా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఇక్కడ మీ నుంచి ప్రోత్సాహం లభిస్తున్న నేపథ్యంలోనే ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది అని ఎందుకు అంటున్నానంటే, ఈ మధ్యకాలంలో అంటే ముఖ్యంగా మన ఛానల్ ద్వారా నేను 99.5% బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వార్తలనే మనం అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించిన అంశాలనే మీకు అందించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నేను ఒక్కడిగానే ఛానల్ నిర్వహిస్తున్నాను కాబట్టి న్యూస్ సేకరించడం, వాటిని ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయడం, సమాచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం అంటే అది ఒక్కడితో చాలా వర్క్ భారం అవుతుంది. అయినా కూడా ఇది నాకు ఒక ప్యాషన్ కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా వెళ్తున్న కోణంలోనే ఇండిపెండెంట్ అండ్ ఇంపార్షియల్ జర్నలిజం, దీన్ని నేను ముఖ్య కోణంలోనే ఛానల్ నిర్వహిస్తున్నాను. మన ఛానల్లో వచ్చే సమాచారాలు కూడా చాలా వరకు ప్రాధాన్యమైన సమాచారాలు, వాస్తవికతకు దగ్గరగా ఉండే సమాచారాలని మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏదో పలానా రాజకీయ నాయకుడు, పలానా వ్యక్తి మనకు అడ్వర్టైజ్మెంట్ల కోసం డబ్బులు ఇస్తాడనో, పలానా వ్యాపారి, పలానా అధికారి మనకు డబ్బులు ఇస్తాడనో, వారిని ఆర్థికంగా వారి నుంచి స్వలాభేచ్ఛపోస కోసం వారిని మనము అగ్రభాగాన వార్తల్లో కూర్చోబెట్టడం అటువంటిది ఏమీ లేకుండా కేవలం ప్రాధాన్యమైన అంశాలను సేకరిస్తూ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ కోణంలోనే మనం బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించిన కూడా నాకు అవకాశం ఉన్నంత వరకు అటు వైకాపా సమాచారాలైనా, ఇటు టీడీపీ సమాచారాలైనా, ఇంకా ఇతరత్ర ప్రాధాన్యమైన సమాచారాలైనా కొన్ని సమాచారాలను యూట్యూబ్లో షార్ట్స్ వీడియోలుగా, మరికొన్నింటిని మెయిన్ వీడియోలుగా మనము పోస్ట్ చేయడం, మీకు అందించడం జరుగుతూ ఉంది. షార్ట్స్ వీడియోలను కూడా ఏ విధంగా అయితే చాలా వరకు సమాచారాన్ని బట్టి 5,000, 10,000 ఇలా చూస్తున్నారు, అలాగే మెయిన్ వీడియోలను కూడా వేలల్లో చూస్తున్నారంటే మాకు మీ నుంచి లభిస్తున్న ఆదరణ అర్థమవుతోంది. అందుకు ముందుగా ధన్యవాదాలు. అలాగే నేను అనలిస్టుగా కూడా ముందుకు వెళ్ళాలన్న కోణంలో నాకున్న అనుభవాన్ని, నాకున్న అవకాశాన్ని, నాకు అందిన సోర్సెస్ను బట్టి అడపా నేను కొన్ని అనలిస్టుగా కూడా సమాచారాలను అందించడం జరుగుతుంది. అవి కూడా
మెయిన్ పెద్ద వీడియోలను కూడా వేలల్లో వీక్షిస్తున్నారంటే మన ఛానల్ పట్ల మీకున్న ఆదరణ చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ మధ్య బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది నాతో నేరుగా సార్ మీ వాయిస్ చాలా బాగుంటుంది, మీ ఛానల్కు ముఖ్యంగా అసెట్ అంటే మీ వాయిసే అని చెప్తున్నారంటే మనకు ఛానల్ నిర్వాహకుడిగా అంతకంటే సంతోషాన్ని ఇచ్చేది ఏముంటుంది. ఈ మధ్యనే నేను గతంలో బనగానపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ సందర్భంలో కూడా చేసిన వీడియోలను దాదాపు 25 నుంచి 30,000 మంది వీక్షించడం జరిగింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బనగానపల్లికి వచ్చినప్పుడు కూడా నేను సమాచారాలను ముఖ్యంగా నేను ఈ సమాచారాలు ఎలా ఉంటాయంటే మొన్ననే మనకు బనగానపల్లికి చంద్రబాబు నాయుడు వచ్చిపోయాడు. అప్పటికే ఒక వారం ముందు నుంచి అందుకు సంబంధించి ముందస్తు వివరాలు కూడా అందిస్తడం జరుగుతుంది. అలాగే సమాచారాలను ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. కొన్నింటిని షార్ట్స్లో, కొన్నింటిని పెద్ద వీడియోలను కూడా అందించడం జరుగుతుంది. ఆ కోణంలోనే జగన్మోహన్ రెడ్డి గారు బనగానపల్లికి వచ్చినప్పుడు కూడా నేను అందించిన సమాచారాలను దాదాపు 30,000 మంది వరకు వీక్షించారంటే మీరు మా ఛానల్ను ఫాలో అవుతున్న విధానాన్ని దర్పణం పడుతుంది. ఇటీవలే బనగానపల్లికి ముఖ్యమంత్రి రావడం, ఆ సమాచారాలు కూడా దాదాపు 25,000కు పైగా వీక్షించారంటే మదన్ న్యూస్ ఛానల్లో మీరు మమ్మల్ని ఆదరిస్తున్న విధానానికి ఇది దర్పణం పడుతుంది. అలాగే ఇటీవలే బనగానపల్లిలో తంగుటూరి శ్రీనయ్య నంద్యాల జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు, ఆ కార్యక్రమాన్ని సంబంధించి కూడా నేను మన ఛానల్లో అందిస్తే ఇప్పటికే దాదాపు 20,000 మంది వీక్షించారంటే మదన్ న్యూస్ ఛానల్ పట్ల మీకున్న ఆదరణ, ఛానల్లో ఎప్పుడు అప్డేట్ వస్తుందా అంటూ మీరు వేచి చూస్తున్న వైనము, ఈ టోటల్ సినారియోలో చూసుకుంటే మీ ఆదరణకు నేను ఎన్నిసార్లు ధన్యవాదాలు చేసినా తక్కువే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇదే ఆదరణ భవిష్యత్తులో కూడా మీ నుంచి నేను కోరుకుంటూ నిష్పక్షపాతంగా ఇంపార్షియల్ జర్నలిజానికి ప్రాధాన్యత ఇస్తూ ఇలాగే ముందుకు వెళ్తాను. మనకు 7,000కు సబ్స్క్రైబర్లు రావడానికి ఇంకొక 300 దాకా తక్కువ ఉన్నారు. ఈ నెలాఖరు లోపల మీ ఆదరణతో మన ఛానల్ 7,000 సబ్స్క్రైబర్లు కూడా పూర్తి చేసుకుంటుందని ఆశిస్తూ ఇలాగే నిరంతరం మీ నుంచి ఆదరణ కోరుకుంటూ మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. నమస్తే.